గైస్ మనం ఈ వీడియోలో ఈ 2 పాయింట్స్ చూద్దాం, 0.4, 0.5. ఓకేనా. ఫస్ట్ 0.4 చదవండి. వీ కెన్ అప్డేట్ ద లిస్ట్ వాల్యూ అట్ ఏ టైం. అంటే అట్ ఏ టైం అంటే మీనింగ్ ఒకసారి అని, అంటే మనం ఒకసారికి ఒక వాల్యూని అప్డేట్ చేయొచ్చు అని. అంటే దాని మీనింగ్ ఏమంటే బాగా వినండి. ఇక్కడ నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈక్వల్స్ టు 1, 2.45, ఇక్కడ వచ్చి జీ పని ఇస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నాకు దగ్గర ఎన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ లిస్ట్లో 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒకసారికి ఒక వాల్యూని అప్డేట్ చేయొచ్చు అంట. అప్డేట్ అంటే మీనింగ్ ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2.45 అని ఉంది. సో నేను ఇక్కడ 2.45 ప్లేస్లో నేను 3 అని పెట్టాలనుకుంటున్నా. అంటే నేను ఒక వాల్యూని అప్డేట్ చేస్తున్నా కదా. ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే వాల్యూ అప్డేషన్ అంటాం. దీన్ని ఎలాగ చేస్తామంటే గైస్, ఫస్ట్ ఎఫ్ అని పెట్టి, దీని పేరు ఎఫ్ఏ కదా, లిస్ట్ పేరు ఎఫ్ అని పెట్టి, దీని ఇండెక్స్ నెంబర్ ఎంత బ్యాక్గ్రౌండ్లో చెప్పాను నేను, ర్యామ్లో చూపించా. ర్యామ్లో ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఇండెక్స్ నెంబర్స్ ఎలా వస్తాయి అని. 1కి 0, ఎందుకంటే స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. 2.45కి వచ్చి 1 అని ఉంటుంది. సో ఇక్కడ నేను ఏమి ఇవ్వాలంటే బ్రాకెట్లో, స్క్వేర్ బ్రాకెట్లో దీని ఒక ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. దీని ఒక ఇండెక్స్ నెంబర్ 1 అండ్ దెన్ ఈక్వల్స్ టు పెట్టి నేను 3 పెడుతున్నా. సో అప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఏమవుతుంది గైస్, నాకు ఈ 2.45 డిలీట్ అయిపోయి 3 అని వస్తుంది. అదే కదా అప్డేషన్ అంటే. సో మళ్ళీ చెప్తున్నా బావినండి, మనము లిస్ట్లో ఉన్న ఒక వాల్యూని ఒకసారికి అప్డేట్ చేయొచ్చు. అప్డేట్ అంటే మీనింగ్ ఏమి అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూని తీసేసి కొత్త వాల్యూని యాడ్ చేయడం. ఎలా యాడ్ చేస్తామంటే ఇలాగా, ఈ లిస్ట్కి ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్లో మనం ఏ వాల్యూ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఇండెక్స్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2.45ని అప్డేట్ చేయాలనుకుంటున్నా కాబట్టి 2.45 యొక్క ఇండెక్స్ నెంబర్ ఏంది 1. సో నేను ఇక్కడ 1 అని ఇచ్చా. నేను కొత్త వాల్యూ ఏం పెట్టాలనుకుంటున్నా అంటే 3 పెట్టాలనుకుంటున్నా. సో అప్పుడు ఏం జరుగుతుందంటే 2.45 డిలీట్ అయిపోయి 3 అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ప్రింట్ చేద్దాం మనము. అంటే ఫస్ట్ ప్రింట్ ఆఫ్ ఎఫ్ని ప్రింట్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రింట్ చేసి ఏమవుతుంది గైస్, ఈ లిస్ట్ ఎలా ఉందో అలా ప్రింట్ అవుతుంది. నేను దీని కింద మళ్ళీ ప్రింట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, ఈ లైన్ నెంబర్ 3లో ఇది అప్డేట్ అవుతుందా. సో నెక్స్ట్ పడే ప్రింట్లో ఇక్కడ 2.45 బదులు 3 అని ఉంటుంది. ఇక్కడ చూడండి, రన్ చేస్తున్నా, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1, 2.45 జీ అని పడింది, ఎందుకంటే ఫస్ట్ అదే ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేశాను, అప్డేట్ చేశాను. అప్డేట్ చేస్తూనే 2.45 డిలీట్ అయిపోయి 3 అని వచ్చింది. సో అందుకే నాకు ఇక్కడ 13 జీప్ అని పడింది. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు నేను జీప్ తీసేసి ఒక కాంప్లెక్స్ నెంబర్ పెట్టాలనుకుంటున్నా. సో ఎఫ్ ఆఫ్ 2, ఎందుకు 2 ఇక్కడ, దీని ఇండెక్స్ నెంబర్ 2 కాబట్టి. సో ఈక్వల్స్ టు 5 + 8 జే అని ఇస్తున్నా. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ ప్రింట్ కొడతా, ప్రింట్ ఆఫ్ ఎఫ్ అని ఇస్తా. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో, ఏమొచ్చింది కదా, ఇక్కడ జీ పోయి మనకి 5 + 8 జే అని వచ్చింది. అదే నేను ఇచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు అర్థమైంది కదా ఒక వాల్యూని ఎలా అప్డేట్ చేయాలని. ఇప్పుడు ఈ లిస్టులో మనము ఒకసారికి ఎన్ని వాల్యూస్ అప్డేట్ చేస్తున్నాం గైస్, ఒక వాల్యూ అప్డేట్ చేస్తున్నాం, అవునా. ఒకసారికి ఒక 3ని అప్డేట్ చేసాం, ఇంకొకసారికి ఒక 5 + 8 జే అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ని అప్డేట్ చేసాం, అవునా. ఇది 4th పాయింట్. 5th పాయింట్ ఏమంటున్నాడు ఇక్కడ, 5th పాయింట్ ఏమంటున్నాడు, వీ కెన్ అప్డేట్ ద లిస్ట్ మోర్ దాన్ వన్ వాల్యూ అట్ ఎ టైం. అంటే ఒకటేసారికి ఒక వాల్యూ కంటే ఎక్కువ వాల్యూస్ కూడా మనం అప్డేట్ చేయొచ్చు అంట. ఎలా అన్న చూద్దాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు ఈ కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలా, ఒక నెంబర్ ఇవ్వాలా. కానీ ఒకదానికంటే ఎక్కువ యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలో మనం ఇంతకుముందు చూసాము, కోలని పెట్టి దాని యొక్క రేంజ్ ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎఫ్ ఆఫ్ 1 to 3 అని ఇస్తా. దీని మీనింగ్ ఏం గైస్ అంటే ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ నుంచి ఇక్కడ 3 ఇండెక్స్ ఉంది కదా, దాని ముందర వరకు ఉన్న నెంబర్ వరకు మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే 1, 2ని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ 1 ఏది, ఇది 2 ఏది, జీప్. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే బాగునండి, ఈక్వల్స్ టు పెట్టి మళ్ళీ ఇట్లా లిస్టులో 23, 45.67 అని ఇస్తున్నా. అప్పుడు ఏం జరుగుతుంది గైస్, 1లోకి 23 పోతుంది, అవునా. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 2.45 డిలీట్ అయిపోయి 23 పోతుంది. అండ్ ఇక్కడ 2 ఉంది కదా, అంటే 3 ఉంది. 3 అంటే దాని ముందర నెంబర్ చూసుకోవాలి మనం, 2 ఉంటుంది. సో 45.67 అనేది ఈ జీప్లోకి పోతుంది. సో మనకు ఓవరాల్గా వచ్చేది 1, 23, 45.67. ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మనకి అవుట్పుట్లో ఏమొస్తుందో. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, 1, 23, 45.65. అంటే ఇక్కడ ఏం చేసాం గైస్, మనము ఒకటేసారికి ఒక వాల్యూ కంటే ఎక్కువ వాల్యూస్ అప్డేట్ చేసామా. ఇక్కడైతే ప్రతిసారి ఒక వాల్యూ అప్డేట్ చేసాం, 3 అని ఒకసారి, 5 + 8 జే అని. కానీ ఈ లైన్లో మాత్రం ఒకటేసారి 23ని 45.67ని టూ వాల్యూస్ని అప్డేట్ చేసాం. సో ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే
వీ కెన్ అప్డేట్ మోర్ దాన్ 1 వాల్యూ అట్ ఏ టైం అంటే ఒకసారికి అని. ఓకేనా, రైట్. సో ఇది గైస్ 0.4 0.5. సో ఇలాగ మీరు వాల్యూస్ అనేవి అప్డేట్ చేయాలి. ఓకేనా, రైట్.